హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ ఎండ తాపానికి దాహం తీర్చుకోవడం కోసం బయటికి వెళ్ళి కూల్ డ్రింకులు కొంటూ ఉంటాం కదా. కూల్ డ్రింక్స్ కొనేదానికంటే ఇంట్లో మన వంటగదిలో దొరికే ఆహార పదార్థాల్లో ఒకటైన పెరుగుతోటి చక్కని మజ్జిగ చేసుకోవచ్చు. ఈ మజ్జిగని నేను 3 రకాలుగా చూపిస్తున్నాను. ఈరోజు ఒక 3 ఈజీ రిఫ్రెషింగ్ బటర్ మిల్క్స్ని మీతోటి షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఫ్లేవర్ఫుల్ అండ్ స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. మొదటిది గట్ ఫ్రెండ్లీ ఇమ్యూనిటీ బూస్టర్ అయిన విత్ విటమిన్ సితో కలిగిన ఆమ్లా బటర్ మిల్క్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సర్ జార్లో 3 నుండి 4 ఉసిరికాయల్ని విత్తనాలు తీసి కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అరించు అల్లం, 3 నుండి 4 స్పూన్లు పెరుగు, 1/2 స్పూన్ ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం నలిగేదాకా గ్రైండ్ చేసుకున్నామంటే ఆమ్లా బటర్ మిల్క్ రెడీ. ఉసిరిని మజ్జిగలో కలిపి తాగడం వల్ల ఉసిరిలో ఉన్న విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఈ ఉసిరిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం మరియు జుట్టుకి చాలా మేలు చేస్తాయి. మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సెకండ్ రెసిపీ బీట్రూట్ బటర్ మిల్క్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. మిక్సర్ జార్లో కొన్ని బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 నుండి 5 బీట్రూట్ ముక్కల్ని తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా, 3 నుండి 4 స్పూన్ల పెరుగు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసుకొని అంతా బాగా నలిగేదాకా గ్రైండ్ చేసుకున్నామంటే బీట్రూట్ బటర్ మిల్క్ రెడీ. బీట్రూట్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా బీట్రూట్ బటర్ మిల్క్ని చేసి ఇవ్వండి. ఎందువల్లంటే బీట్రూట్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటు మేజర్గా న్యాచురల్ స్కిన్ గ్లో ఇస్తుంది. కాబట్టి స్కిన్ టోన్ న్యాచురల్గా గ్లో రావాలంటే బీట్రూట్ బటర్ మిల్క్ తాగాల్సిందే. ఫైనలీ క్లాసిక్ సంబారం. మిక్సర్ జార్లో చిన్నుల్లిపాయలు 2, ఒక పచ్చిమిర్చి, అరించు అల్లం, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం ఉల్లిపాయ బాగా నలిగేదాకా గ్రైండ్ చేసుకున్నామంటే పవర్ ప్యాక్ ప్రోబయోటిక్ అండ్ గట్ హెల్త్ అయిన క్లాసిక్ సంబారం రెడీ. ఉల్లిపాయను మజ్జిగతో కలిపి తాగడం వల్ల మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయలో ఉండే గుణాలు ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది గట్ హెల్త్కి చాలా మంచిది. మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో తప్పకుండా ఈ 3 రకాల బటర్ మిల్క్స్ని ట్రై చేయండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ టోన్కి, డైజెషన్కి, అలాగే గట్ హెల్త్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారు కాదు. మరొక మంచి వీడియోతో కలుద్దామా. హ్యాపీ కుకింగ్. బాయ్.